కొందరికి తెలిసిన స్టోరీ, కొందరికి తెలియని స్టోరీ. ఒకరోజు ఒక వేటగాడు వేటకి వెళ్తున్నాడంట. అయితే అడవికి ముందుగానే రాబందు అతన్ని ఎదుర్కొని, ఈ అడవి మొత్తంలో ఉన్నటువంటి వాటిని వేటినైనా నువ్వు వేటాడొచ్చు కానీ నా బిడ్డని మాత్రం వేటాడొద్దు అని మనవి చేసుకుందంట. దానికి వేటగాడు, సరే నీ బిడ్డల్ని నేను వేటాడను, కానీ నీ బిడ్డలు నేను ఎలా గుర్తుపట్టాలి అని అడిగాడంట. దానికి ఆ రాబందు అందంట, ఈ అడవి మొత్తంలో నా పిల్లలే అందమైన వాళ్ళు, నా పిల్లలు మాత్రమే సౌందర్యవంతులు, సో అలా అందంగా ఉన్నటువంటి పక్షులను తప్ప నువ్వు ఇంకా వేటినైనా వేటాడు అని సమాధానం ఇచ్చిందంట. ఈలోపు వేటగాడు వేటకు వెళ్ళాడు. తన వేటను ముగించుకుని తిరుగు ప్రయాణమైనప్పుడు రాబందు మరలా అతని ఎదురుపడినప్పుడు తనకి ఏవైతే చంపేసినటువంటి పక్షులు ఉన్నాయో ఒక్కసారిగా వాటిని చూసి బోరున ఏడుస్తూ ఉందంట. దానికి వేటగాడు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావనని. అప్పుడు రాబందు అందంట, నువ్వు నా బిడ్డల్ని చంపేను అని మాటిచ్చి మరీ చంపేశావు అని బోరున విలిపిస్తున్నప్పుడు, అదేంటి నువ్వే అన్నావు కదా నా బిడ్డలు చాలా అందమైన వారు, సౌందర్యవతులు అని. నేను అడవి మొత్తం చూడంగా అందహీనంగా కనిపించినవి ఏవంటే ఇవే, అందుకే నేను వాటిని చంపేస్తాను అన్నాడంట. నిజంగా ప్రతి కన్న తల్లికి కూడా తన బిడ్డలు ఎలా ఉన్నా సరే అందంగా ఉంటారు కదండి, అలాగే ఏం చేసినా సరే నచ్చుతారు కదా. సో ప్రతి ఒక్క పిల్లలు పెద్దయ్యాక వారు చెడిపోయారు, తప్పిపోతున్నారు అంటే దానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులేనండి. ఎందుకంటే చిన్న వయసులో నువ్వు ఏం నేర్పిస్తున్నావో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో పెద్దయ్యాక కూడా వాళ్ళు అదే అవుతారు. చిన్నప్పుడు వాళ్ళు ఏదేదో చేస్తున్నప్పుడు లేదా ఏవేవో మాటలు మాట్లాడుతున్నప్పుడు వారిని నువ్వు మెచ్చుకుంటూ ఉంటావు, వారిని నువ్వు పొగుడుతూ ఉంటావు. సో వారు అదే మైండ్లో పెట్టుకుని వారు అలాగే పెరుగుతూ ఉంటారనమాట. సో నీ యొక్క పెంపకమే పెద్దయ్యాక వారి యొక్క ఎగుదొదుగుదలకు కారణం కాలేకపోతుంది. సో డియర్ పేరెంట్స్, కరెక్ట్ యువర్ చిల్డ్రన్స్. మీ యొక్క పిల్లలని మీరు చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులతో పెంచండి. అందుకే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదా, సామెతలు 22:6 ఏమని, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో మీ పిల్లల్ని మీరు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పండి, ఒప్పు చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. అంతే తప్ప మీ పిల్లలు ఏం చేసినా సరే వారిని మెచ్చుకుని వారిని పొగిడి పెద్దయ్యాక వారు చెడిపోవడానికి మీరు మాత్రం కారణం కాకండి. సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పిల్లని, మీ యొక్క బిడ్డని దేవుని యందు, దేవుని భయభక్తుల యందు పెంచండి.